మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే రథసప్తమి, ఎంతో పవిత్రమైన రోజు. ఇది సూర్యగ్రహణంతో సమానమైన పర్వదినం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు. హిందూ పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్య భగవానుడు జన్మించాడని, ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు. సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునేనని నమ్ముతూ ఉంటారు. రథసప్తమి నాడు బంగారమును కానీ, వెండిని కానీ, రాగిని కానీ దానం చేయాలి. ఆ రోజు ఉపవాసము ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను చూచుచూ కాలక్షేపం చేయాలి. రథసప్తమి వ్రతము చేయటం వలన సూర్య భగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు చేకూరునని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవ్వరూ ఈ కూర తినకూడదు. తెలియక ఈరోజు ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో ఉంది. అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే మీ జీవితం సర్వనాశనమవుతుంది. అడుక్కునే స్థాయికి పోతారు. సూర్యభగవానుడి ఆగ్రహానికి గురి అవుతారు. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మరి రథసప్తమి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్య భగవానుడు ఈ పుణ్యదినాన జన్మించుట వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు. మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచలా సప్తమి, మహాసప్తమి, సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఒకసారి ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడను రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు రాజుతో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు. లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యను అని చెప్పారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఏ వ్రత ఫలమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపం నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు. ఇక ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజు ఆడవాళ్లు పొరపాటున కూడా ముల్లంగి, క్యారెట్, బెండకాయ కూరలను ఇంట్లో వండకూడదు. ఈరోజు ఎవ్వరూ వీటిని తినకూడదు. వీటితో పాటుగా ఈరోజు మాంసాహారాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ముల్లంగి, క్యారెట్, బెండకాయ మాంసాహారాన్ని రథసప్తమి రోజు తినకూడదు. పొరపాటున ఈరోజు ఈ పదార్థాలను తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. మీ ఇంటికి పరమ దరిద్రం కలుగుతుంది. సూర్య భగవానుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే రథసప్తమి రోజు మగవారు మద్యపానము, ధూమపానము జోలికి వెళ్ళకూడదు. దానికి మించిన మహాపాపం ఇంకొకటి లేదని శాస్త్రాలలో చెప్పారు. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా ఈ నియమాలు పాటించి జాగ్రత్తగా ఉండండి. రథసప్తమి రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. రథసప్తమి రోజు సూర్యుడు ఉత్తర అభిముఖంగా తిరుగుతూ ఉంటాడు. సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి ఉత్తరం వైపు తిరిగిపోతాడు. రథసప్తమిని సూర్యుడు పుట్టినరోజుగా చెప్తారు. ఖగోళ శాస్త్ర రీత్యా ఈరోజు నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడతాయి. అందుకే దీనికి రథసప్తమి అనే పేరు వచ్చింది.
సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపు ఈరోజు ప్రయాణం మొదలు పెడతాడు. ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి సూర్య ఆరాధన చేసి పాయసాన్నం వండి నివేదన చేయాలి. ఈ రోజున రథాలను ఊరేగిస్తారు. సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు ప్రధానంగా పాయసన్నాన్ని వండి నివేదన చేయాలి. ఈరోజు తలస్నానం చేయడానికి జిల్లేడు ఆకులను, రేగి ఆకులను, రేగి పళ్లను వాడాలి. జిల్లేడు ఆకులను అర్ఘపత్రం అని అంటారు. అర్ఘ అనే పదానికి సూర్యుడు అనే మరొక అర్థం కూడా వస్తుంది. సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడు ఆకును చెప్తూ ఉంటారు. తరువాత రేగిని కూడా సౌర సంబంధమైన చెట్టుగా చెప్తారు. ఈ 2 చెట్ల ఆకులను అంటే 7 జిల్లేడు ఆకులను 7 రేగి ఆకులను భుజాల మీద పెట్టుకొని వేడి నీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి కావలసిన ఔషధ గుణాలు లభిస్తాయి. దీనినే రథసప్తమి స్నానం అంటారు. అలాగే రథసప్తమికి చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు. 7 చిక్కుడుకాయలతో చీపురు పుల్లలతో రథం చేస్తారు. ఈ రథం మీదకు సూర్యుడిని పిలుస్తూ ఉంటారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు. పూర్వం రోజుల్లో అయితే చిక్కుడు పాదు కిందే సూర్యకిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకొని ప్రసాదం చేసేవారు. ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్నా మంచిదే. ఏదీ కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది. వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు. దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు. పూర్వం ఓపెన్ కుకింగ్ ప్రచారంలో ఉండేది కాబట్టి రథ సప్తమి రోజు కుదిరితే ఎండ పడే చోట పాయసాన్నం తయారు చేసుకోండి. అప్పుడు ఆ పాయసం మరింత అమృతతుల్యం అవుతుంది. ముందు పాలు పొంగుతున్న పాలల్లో బియ్యాన్ని వేయాలి. కడిగిన బియ్యం పక్కన పెట్టుకుని ఆ బియ్యాన్ని 3 సార్లు వేసేవారు కొంతమంది. బియ్యాన్ని కడగకుండా నెయ్యి రాసి వేసేవారు ఇంకొంతమంది. ఎవరి అలవాటును బట్టి వారు పాయసం చేసుకుంటూ ఉంటారు. పొంగిన పాలను సూర్యనారాయణమూర్తికి చూపించి నమస్కారం చేసుకుని బియ్యం వెయ్యాలి. ఇందులో కిస్మిస్లు, జీడిపప్పు ఏమీ వేయకూడదు. పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి. చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కుంపటి ఏర్పాటు చేసుకుని పాయసం వండాలి. పక్కనే పద్మాల ముగ్గు వేసి చిక్కుడుకాయ రథం ఉంచి అందులోనికి సూర్యనారాయణమూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి. అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు. ఒక వెండి పళ్ళెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడివేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు. వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది. చిక్కుడులోని ఔషధాలు బయటకు వస్తాయి. మనం ఎప్పుడూ చిక్కుడుకాయలు తింటూ ఉంటాం, కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము. చిక్కుడు ఆకులలోని ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది. చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది. దీని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది. ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు. చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు. రథసప్తమి రోజు మీకు ఉన్న సమస్యలను బట్టి గోవుకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. గోవుకు నానబెట్టిన గోధుమలు తినిపిస్తే ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. గోధుమలు అంటే సూర్యభగవానుడికి ఎంత ఇష్టం గనుక గోధుమలను నానబెట్టి ఆ గోధుమలలో బెల్లం కలిపి ఆవుకు తినిపిస్తే మీకు జీవితంలో తిరుగుండదు. గోవు కళ్ళల్లో సూర్యుడి నివాసం ఉంటాడు కనుక రథసప్తమి రోజు గోవుకు గోధుమలు తినిపిస్తే 7 జన్మల దరిద్రం పోతుంది. అంతులేని ఐశ్వర్యాన్ని ఆ సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు. అలాగే రథసప్తమి రోజు ఆవుకు రొట్టెల బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. రథసప్తమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది.
దీంతో శత్రు నివారణ జరుగుతుంది. రథసప్తమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు పెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. కనుక రథసప్తమి రోజు లేదా రథసప్తమి లోపు మీరు కూడా గోవుకు ఈ ఆహారాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి. రథసప్తమి రోజు గోధుమల దీపాన్ని వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గోధుమలంటే సూర్యుడికి చాలా ఇష్టం కాబట్టి సూర్య జయంతి రోజు గోధుమల దీపం పెట్టాలి. మరి ఆ గోధుమల దీపం ఎలా పెట్టాలంటే, స్నానం చేశాక ఒక పీట మీద చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ పీట మీద గుప్పిడు గోధుమలు పొయ్యాలి. ఆ గోధుమల మీద 2 మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. 12 అంటే ద్వాదశ ఆదిత్యులకు సంకేతం. 12 రూపాలలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడని పురాణాల్లో చెప్పారు. సూర్యుడికి 12 పేర్లు ఉన్నాయి. అందుకే 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా పీటను చక్కగా అలంకరించి గోధుమలు పోసి ఆ గోధుమల మీద ప్రమిదలు ఉంచి నువ్వుల నూనె పోసి 12 వత్తులు వేసి గోధుమల దీపాన్ని వెలిగించినట్లయితే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలను సిద్ధింపచేసుకోవచ్చు. అలాగే రథసప్తమి సందర్భంగా 2 వస్తువులు దానం చేస్తే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నవగ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆ 2 వస్తువులు ఏమిటంటే, మొదటిది గొడుగు, రెండవది పాదరక్షకులు అంటే చెప్పులు, గొడుగు. ఈ 2 దానం చేస్తే మంచిది. ఈ 2 దానం చేయలేని వారు వీటిల్లో ఒక్కదాన్ని అయినా సరే దానం చేశారంటే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. దగ్గరలో నది ఉన్నవారు ఎవరైనా సరే రథసప్తమి సందర్భంగా ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఉదయం పూట ఆ దీపాన్ని తల మీద ఉంచుకొని నదికి వెళ్ళి ఆ నదిలో దీపాన్ని విడిచిపెట్టేయండి. మీ ఇంట్లో సభ్యులందరికీ కూడా జాతక దోషాలు తొలగిపోతాయి. మీకు ఉన్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. కుటుంబానికి ఉన్న నరఘోష, నరపీడ, దృష్టిదోషం వాటన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. రథసప్తమి సందర్భంగా సూర్యుడికి సంబంధించిన మంత్రాలు జపిస్తే సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. పాండవులు సూర్యుని అనుగ్రహంతో అక్షయ పాత్రను పొంది అరణ్యవాసంలో వారితో వచ్చిన రాజ్యవాసులందరికీ ఆహార సమస్య లేకుండా చేసి ధన్యులయ్యారు. అంతేకాదు సూర్య భగవానుణ్ణి ఆరాధించటం వలనే శత్రాజిత్ సమంతకమణిని పొందాడు. సూర్య భగవానుడు తేజోవంతుడు. కోణార్క్లోని సూర్య దేవాలయంలో, అరసవల్లిలోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకొని మహావైభవపేతమైన ఉత్సవం జరుగుతుంది. కోణార్క్లో జరిగే ఈ రథోత్సవాన్ని చూడడానికి దేశ నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం మంచిది. రథసప్తమి నాడు చేస్తే మరీ మంచిది. ఈరోజు ఆవునేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువుల్లో వదిలితే మంచిది. సూర్యుడిని ఎర్రటి పూలతో పూజించటం శ్రేష్టం. రవితేజునికి రేగిపళ్ళు ఇష్టం కనుక ఈరోజు రేగిపళ్లను పరమాన్నాన్ని ఆతిథ్యునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలోని సప్తమి తిథి చాలా విశిష్టమైనది. ఎందుకంటే స్వామివారి నిజరూప దర్శనం కలిగేది రథసప్తమి రోజే. మనం ప్రత్యక్ష దైవంగా సూర్యుని ఆరాధిస్తాం. నిత్య దేవతారాధనలో సూర్యోపాసన, సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది. భగవంతుని కార్యాలైన సృష్టి, స్థితి మరియు లయలలో స్థితికి ప్రధానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలందుకుంటున్నాడు. సూర్యుడు వర్షాన్నిస్తాడు, శరీరానికి కాంతినిస్తాడు, ప్రపంచాన్ని చూడగల కంటికి వెలుగునిచ్చి అన్నిటినీ చూసే శక్తినిస్తాడు. ఎండ ద్వారా తడిని పోగొట్టి అక్కడ పుట్టే వివిధ క్రిమికీటకాల ద్వారా వ్యాధులు రానికుండా రక్షిస్తాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆర్జమిస్తే చాలు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశము నుండి ఇతర దిశకు మారే పర్వదినమే రథసప్తమి. రథసప్తమి నాటి బ్రహ్మ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి ఉండి సూర్య రథాన్ని తలపిస్తాయని ప్రతీతి. ఈ రోజు నుండి సూర్యుడికి భూమి దగ్గరవటం ప్రారంభిస్తుంది. భానుడి శక్తి భూమికి పుష్కలంగా లభించటం మొదలవుతుంది. సూర్య ఆరాధన వలన విజ్ఞానము, సద్గుణం, వర్చస్సు, మనోబలం, ఆయుష్, దానం, సత్సంతానం, శారీరక బలం కలగటమే కాక
సర్వ పాపాలు తొలగిపోతాయి. వాత, పిత్త, క్షయ, కుష్టి వంటి వ్యాధులకు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి. ఇక ఈ రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది. ఇలా రథం ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమినే రథసప్తమిగా చెప్తారు. అందుకే ఈరోజు అరుణోదయ వేళ సూర్యునికి ప్రీతికరమైన 7 జిల్లేడు ఆకులను 7 చిన్న రేగి పళ్లను శిరస్సుపై కానీ లేదా భుజాలపై కానీ లేదా శిరస్సు భుజాలు రెండిటి మీద కానీ పెట్టుకొని స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయటం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని 7 జన్మలలోని పాపాలు పోతాయని గర్గమహాముని ప్రబోధించాడు. రథసప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేగి పళ్లతో స్నానం చేస్తారో వారికి 7 జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు మానవుడు తన జీవితంలో 7 రకాలైనటువంటి పాపాలు చేస్తాడు. ఆ పాపాలు కూడా ఈ రథసప్తమి స్నానంతో పోతాయి. ఇంతకీ ఆ పాపాలు ఏమిటంటే ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు, ఈ 7 పాపాలు రథసప్తమి స్నానంతో హరించుకుపోతాయి. అసలు జిల్లేడు ఆకులను రేగి పళ్లను తలపై భుజాలపై పెట్టుకుని ఎందుకు స్నానం చేయాలో చాలామందికి తెలియదు. జిల్లేడు రేగి పళ్ళు సూర్యకిరణాలలోని జ్ఞానశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. కాబట్టి ఈ ఆకులను శిరస్సుపై భుజాలపై పెట్టుకుని స్నానం చేయటం వలన వీటిలోని విద్యుత్ శక్తి నీళ్ళల్లోని విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకునే శక్తి 2 వృక్షాలకు మాత్రమే ఉంది. అందులో మొదటిది జిల్లేడు, రెండవది రేగి చెట్టు. అందువలన రథసప్తమి రోజు ఈ రెండింటిని తల మీద భుజం మీద పెట్టి మొదటి 3 చెంబుల నీటిని ఆ జిల్లేడు ఆకు రేగి పళ్ళ మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలో ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలాగా చేస్తుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆమ్ల గుణం కలిగిన జిల్లేడు ఆకు రేగి పళ్ళను శిరస్సు మీద పెట్టడం వలన శిరస్సుకి ఎంతో మేలు జరుగుతుంది. జిల్లేడు ఆకులోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది, మెదడును చల్లపరుస్తుంది. జిల్లేడు ఆకుకు అర్కపత్రం అని, రేగి పండుకు అర్కఫలం అని పేరు ఉన్నాయి. సూర్యుడికి కూడా అర్కహ అనే నామం ఉంటుంది. అందువలన జిల్లేడు ఆకులు రేగి పళ్ళంటే సూర్యుడికి ఎంతో ఇష్టము. 7 జిల్లేడు ఆకులు సూర్యుడి రథానికి ఉన్న 7 రథాలుగా మాత్రమే కాక 7 జన్మలలో చేసిన పాపములను 7 రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి. ఈ ఆకులను నెత్తి మీద పెట్టుకుని స్నానం చేయటం వలన ఈ ఆకులలో నిల్వ చేయబడిన శక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది. దీని వలన మానసిక దృఢత్వము, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. రథసప్తమి రోజు ఇలా స్నానం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. అది ఏమిటి అంటే శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది. శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుని తాపం పెరగటం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు. ఈ విధంగా చేయటం వలన జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు, అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇదే విషయాన్ని మన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారణ చేశారు. రథసప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా 7 జిల్లేడు ఆకులు 7 రేగి పళ్లను శిరస్సు మీద భుజాల మీద పెట్టుకుని స్నానం చేయండి. కుదరని వారు కేవలం శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేస్తే చాలు, పూర్తి ఫలితం కలుగుతుంది. 7 ఆకులు 7 పళ్ళు దొరకని వారు కనీసం 1 జిల్లేడు ఆకు 1 రేగి పండును అయినా శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేయండి. అలా స్నానం చేసేటప్పుడు యద్య జన్మ కృతం పాపం మాయా జన్మస్సు సప్తమ తన్మే రోగంచ శోకంచ మాంకరీ హంతు సప్తమి అనే శ్లోకం చదవాలి. ఇలా చదివితే 7 జన్మలలోని రోగాలు శోకాలు తొలగిపోతాయి. రథసప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 7 రేగి పళ్ళను కానీ లేదా
7 రేగి ఆకులను గాని, ఏమీ దొరక్కపోతే చిటికెడు పసుపును గాని వేసుకొని తలస్నానం చేయాలి. నెత్తి మీద 7 జిల్లేడు ఆకులను 7 రేగి పళ్ళను పెట్టుకుని స్నానం చేయాలి. రథసప్తమి రోజు ఇలా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి. మీ శిరస్సుపై జ్ఞాననాడులు ఉత్తేజమయ్యి తెలివితేటలు పెరుగుతాయి. శరీరంలోని అన్ని వ్యాధులు నశిస్తాయి. జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి. మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. సూర్య భగవానుడి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తాయి. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. కాబట్టి రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈ రథసప్తమి రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు సూర్యుడు అనుగ్రహం లభిస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఆ వస్తువులలో మొదటిది గోధుమలు. అవును, రథసప్తమి రోజు గోధుమలను కానీ, గోధుమ రవ్వను కానీ లేదా గోధుమ పిండిని కానీ కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది. సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. గోధుమల గురించి అందరికీ తెలుసు. గోధుమలు చాలా బలబద్ధకమైన ఆహారం. గోధుమలలో చాలా పోషకాలు ఉంటాయి. సూర్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు కనుక రథసప్తమి రోజు గోధుమలను కానీ, గోధుమ రవ్వను కానీ, గోధుమ పిండిని కానీ కొని ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. కనుక గోధుమలు కానీ, గోధుమ రవ్వ కానీ, గోధుమ పిండి కానీ కొనాలనుకునేవారు రథసప్తమి రోజు కొనండి. ఇలా కొన్న గోధుమలతో ఆ రోజు గోధుమ పాయసం తయారు చేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించి తింటే సంవత్సరమంతా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా గోధుమలకు సంబంధించిన పదార్థాలను కొని తెచ్చుకోండి. మీ ఇంట్లో ఉన్నా సరే ఒక 1/4 కేజీ అయినా సరే కొని తెచ్చుకుంటే మీకే మంచి జరుగుతుంది. ఇక రథసప్తమి రోజు కొని తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటి అంటే కుంకుమ. కుంకుమ గురించి అందరికీ తెలుసు. కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటారు. పూజలలో ఉపయోగిస్తారు. అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు. కుంకుమ ఎర్ర రంగులో ఉండే శక్తివంతమైన పదార్థం. ఈ కుంకుమ అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతి. కాబట్టి రథసప్తమి రోజు కుంకుమను కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా సరే 5 రూపాయలు పెట్టి చిన్న కుంకుమ ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మీకు సంవత్సరమంతా కలిసి వస్తుంది. సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. ధనానికి ఐశ్వర్యానికి లోటు రాకుండా ఉంటుంది. కనుక రథసప్తమి రోజు అందరూ ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. 2 వస్తువులు కొనలేని వారు కనీసం ఈ రెండిటిల్లో నుండి 1 వస్తువును కొని తెచ్చుకున్నా మీకు సంవత్సరమంతా కలిసి వస్తుంది. తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.